బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమాజంలో స్త్రీలకు రక్షణ లేనట్టే అనే అనుమానాలు రోజురోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. నిర్భయ, పోక్సో వంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడా కామాంధులు మారడం లేదు. పసిపాపల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్లో జరిగిన దారుణ ఘటన పోలీసులను ఛేదించారు. రుద్రపూర్కి చెందిన 33 ఏళ్ల నర్సును అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నైనిటాల్లో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి గత నెల 30న విధులు ముగించుకొని తిరిగి తన ఇంటికి వస్తూ కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి మిస్సింగ్పై పోలీసులు దర్యాప్తు చేపట్టగా కొద్ది రోజుల క్రితమే సదరు యువతి మృతదేహాన్ని దిబ్దిబా ప్రాంతంలో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించగా అత్యాచారం చేసి హతమార్చినట్లు బయటపడింది. సీసీ కెమెరాలను పరిశీలిస్తే రాజస్థాన్కి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తమదైన శైలిలో విచారించారు. నర్సును పొదల్లోకి తీసుకెళ్లి అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమె వద్ద ఉన్న డబ్బులు, నగలు తీసుకుని పారిపోయినట్లు వెల్లడించాడు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.